ఇవాళ మనం తెలుసుకోబోయే కథ కష్టకాలంలో అనుబంధం. విశాలమైన గ్రామంలో నది పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో శంకరయ్య మరియు అతని భార్య లక్ష్మి జీవిస్తున్నారు. శంకరయ్య ఒక కష్టపడే రైతు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తన పొలంలో కష్టపడి పనిచేస్తాడు. అతనికి పొలమే జీవితం. పంటలు పండించడం, అవి పెంచడం, కుటుంబాన్ని పోషించడం ఇవన్నీ అతని ప్రధాన కర్తవ్యాలు. లక్ష్మి కూడా అతని పక్కన నిలబడి అన్ని పనుల్లో సహకరిస్తుంది. వారు ఇద్దరూ తమ జీవితాన్ని పరస్పర సమర్థతతో మరియు ప్రేమతో గడుపుతారు. లక్ష్మి ఇంట్లోనే ఉండి ఇంటి పనులను చూస్తుంది. కానీ ఆమె కూడా కష్టపడడం ఏమాత్రం తగ్గదు. ఉదయం నుండి రాత్రి వరకు కూరగాయలు పండించడం, పొలం నుండి వచ్చి శంకరయ్యకు సహాయం చేయడం, ఇంటికి సంబంధించిన అన్ని పనులను చూసుకోవడం, వీటన్నింటినీ ఒకే సమయంలో నిర్వహిస్తుంది. ఆమెకు తన భర్త అంటే ఎంతో ప్రేమ, గౌరవం. శంకరయ్యను సంతోషపెట్టడం లక్ష్మి ప్రధాన లక్ష్యం. ఒకసారి అనుకున్నట్లుగా గాలులు రావడం లేదు, వర్షాలు పడటం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. ప్రతిరోజు వాతావరణం వేడిగా మారుతోంది. శంకరయ్య ఎంత కష్టపడినా పంటలకు కావాల్సిన నీరు అందడం లేదు. అలా ఆరుగాలం కష్టపడి ఆయనకు అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో అతనికి ఎంతో బాధ కలిగించింది. లక్ష్మి కూడా తన భర్తను చూసి బాధపడుతుంది. అతని కష్టాలను, అతని బాధను ఆమె గమనించగలుగుతుంది. కానీ ఆమె తన భర్తను ధైర్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎంత కష్టం వచ్చినా మనం కలిసి ఎదుర్కొందాం అని లక్ష్మి తన భర్తకు భరోసా ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆమె కూడా పొలం పనుల్లో మరింత సహాయం చేయాలని నిర్ణయించుకుంది. వాతావరణం మరింత చెడిపోవడం వల్ల, వర్షాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల శంకరయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటలు ఇంకా పెరగకుండా ఉంటే మన జీవనం ఎలా సాగించాలో ఆలోచించారు. తక్షణం పక్కనే ఉన్న గ్రామంలోని పెద్దలతో సంప్రదించారు. వారు కూడా ఇలాంటి కష్టాలన్నీ అనుభవించారని తమ అనుభవాలు పంచుకున్నారు. పెద్దల సూచనతో శంకరయ్య మరియు లక్ష్మి కొత్త మార్గాల గురించి ఆలోచించడం మర్చిపోయారు. తమ పొలంలో వేరే పంటలు వేయడం, ఆర్టిఫిషియల్ నీటి వనరులు అందించడం, ఈ రకమైన చర్యలను పరిశీలించారు. ఆ తరువాత శంకరయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు పడకపోవడం వల్ల పొలం పనులు పూర్తిగా ఆగిపోవడం కష్టమైన విషయం. కానీ తమ గడ్డి పంటలను పాడుగా చేసుకోకుండా వాటిని ఉపయోగించుకోవాలనుకున్నారు. విత్తనాలు మరింత ప్రదేశంలో వేయాలని, వ్యవసాయంలో కొత్త మార్గాలను అన్వేషించాలనుకున్నారు. తద్వారా పంటలు తగ్గిన వేరే దిశలో కృషి చేస్తూ తమ జీవనోపాధి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. శంకరయ్య మరియు లక్ష్మి కొత్త పంటలు, శనగలు, కూరగాయలు వేయడం ప్రారంభించారు. ఈ మార్గం వారిని కొంతవరకు కష్టాలను తగ్గించింది. నాన్న, అమ్మ ఎంత కష్టపడినా దేవుడి ఆశీర్వాదం లేకుండా ఏది జరగదు అనే భావనతో శంకరయ్య మరియు లక్ష్మి దేవుడికి మొక్కులు చెల్లించారు. ఇది వారి జీవితంలో ఒక సానుకూల మార్పు తీసుకొచ్చింది. ఇంకా గ్రామ పెద్దలు కూడా శంకరయ్య యొక్క కష్టపడే మనసును మెచ్చుకున్నారు. ఈ విధంగా వీరిద్దరి కలిసికట్టుగా కష్టాలను ఎదుర్కొని ధైర్యంతో ముందుకు సాగుతూ వారి జీవన మార్గంలో విజయం సాధించడం ప్రారంభమైంది. వీరి కృషి ఫలించింది. కొత్త పంటలు పండించడం వల్ల వారు కొంతవరకు తక్షణ ఆర్థిక సమస్యలను తీర్చుకోగలిగారు. ఇంకా వర్షాలు తిరిగి రావడంతో తమ పాత పంటలకు జీవం లభించింది. ఈ మార్పు వారికి చాలా సంతోషపెట్టింది. వారి జీవనంలో ఎదురైన కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొని వారి బంధం మరింత బలపడింది. శంకరయ్య మరియు లక్ష్మి ఆ కష్టకాలాలను కూడా ఒక పాఠంగా తీసుకొని మరింత అంకిత భావంతో, ప్రేమతో, ధైర్యంతో తమ జీవితాన్ని ముందుకు సాగించారు. శంకరయ్య మరియు లక్ష్మి యొక్క కథ ఇతర గ్రామస్తులకు స్ఫూర్తిదాయకంగా మారింది. వారు ఎదుర్కొన్న కష్టాలను
ధైర్యంతో అన్యోన్యంగా అధిగమించడం వల్ల వారిని సమాజంలో గౌరవంగా చూశారు. ఇతర రైతులకు ఈ జంట ఒక ఆదర్శంగా నిలిచింది. పొలం పనులు కష్టమైన జంటగా ప్రేమతో విశ్వాసంతో పనిచేయడం వల్ల జీవితంలో అనుకున్న ఫలితాలను పొందవచ్చు అని వీరి కథ అందరికీ గుర్తు చేసింది. ఈ కథలో శంకరయ్య మరియు లక్ష్మి ఒక రైతు జంటగా ఉంటూ కష్టాలను కలిసి ఎదుర్కొని వారి బంధాన్ని మరింత బలపరిచారు. వారి సహనంతో, ధైర్యంతో, ధర్మంతో వారు జీవనంలో విజయాలను సాధించారు. ఇది సర్వ సదుపాయాలు లేని ఒక గ్రామం నుండైనా ప్రేమ, పరస్పర గౌరవం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమని చెప్పే ఒక చక్కని ఉదాహరణ.